రక్తం రుచి మరిగిన పులిని చూసి ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా రక్తం రుచి మరిగిన చేపను చూసారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపకి మాంసం కనిపిస్తే చాలు చటుక్కున కొరికి నమిలేస్తుంది. ఈ చేప ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఈ చేపకు మనిషికి ఉన్నట్లు దంతాలు ఉండటం ప్రత్యేకత. రూప్ చంద్గా పేరుగాంచిన ఈ చేప గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు. ప్రస్తుతం నా చేతుల్లో ఉన్న చేప రూప్చంద్. ఇది ఇతర రాష్ట్రాలకు, ప్రధానంగా ఒరిస్సాకు, అటు కలకత్తాకు పెద్ద ఎత్తున కూడా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. అయితే ఈ చేప మిగిలిన చేపల్లా కాదు, దీనికి అంటే నోట్లో మనుషులను పోలినటువంటి దంతాలు ఉంటాయి. అంటే మనిషి ఏ రకంగా అయితే మాంసాహారం తీసుకుంటాడో అంత పదునైనటువంటి దంతాలు వీటికి ఉండటం ప్రత్యేకత. దీన్ని పట్టేటప్పుడు కానీ పెంచేటప్పుడు కానీ రైతులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అసలు ఎందుకు మిగిలిన చేపలకు, అంటే ఇక్కడ గడ్డిమోసు కానీ లేదా కొరమేను కానీ లేదా ఇతరత్ర చేపలు చాలా రకాలు ఉన్నప్పటికి కూడా వీటికి మాత్రం ఎందుకు ఈ ప్రత్యేకత ఉంది, దీంట్లో టేస్ట్లో తేడా ఉంటుందా ఏంటనేది. అంటే ఈ చేప చూస్తే కూడా 2 రంగులు మనం గమనించవచ్చు. పొట్ట కింద భాగం మొత్తం కూడా పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తే పైభాగం మొత్తం నల్లగా కనిపిస్తుంది. దీన్ని అంటే దాంట్లో ఉన్నటువంటి రంగుల్లో కూడా, అంటే రంగును చూసి కూడా ఈ చేపను ఈజీగా కూడా గుర్తుపడతారు. అంటే దీనికి టేస్ట్లో తేడా ఉంటుందా, అసలు ఏంటనేది మనతో స్థానిక రైతు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటి దీనికి ప్రత్యేకత ఏంటి అసలు? దీనికి అంటే చూస్తే దీంట్లో నోట్లో పళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి దానికి తేడా ఏంటంటారు? ఇది ఇక్కడ బ్రీడ్ కాదండి, ఇది కలకత్తా అవతల నయాటి నుంచి వస్తుంది. అక్కడ యాచరీలో పిల్ల తయారు చేసి అక్కడి నుంచి పంపిస్తారండి. ఇది ఏంటంటే గ్రోత్ కోసం అక్కడి నుంచి వచ్చే చేపలు. ఇది అరుదుగా మామూలుగా గడ్డి చేపలు అయితే ఉంటాయి. ఇది ఏంటంటే తౌడు, తెల్లపిండి చెక్క, ఇంకా పామాయిల్ పేస్ట్, ఇలాంటి వగేరా మేతలు, ఎలాంటి మేతనైనా తిని బతకగలదండి. అంటే ఇప్పుడు దాని నోట్లో కనుక మనం ఏలు పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? నోట్లో ఏలు పెడితే మొక్కలాగేస్తుందండి. అది ఏంటంటే మామూలుగా మన కట్ చేసి తొందరగా తినగలదండి. ఏదైనా కట్ చేసి తొందరగా తినగలదు. అది మామూలుగా ఈ శీలావతులు ఏంటంటే కొంచెం అపరిచి తింటే, ఇది ఏదైనా ముక్కను కట్ చేసి తినగలదండి. అంటే టేస్ట్లో ఏమైనా తేడా ఉంటుందండి? మామూలు శీలావతి ఎలా ఉంటాయి, ఇది అంతే అలాగే ఉంటుందండి. శీలావతి ఇప్పుడు మరి పట్టేటప్పుడు కూడా దీన్ని జాగ్రత్తగా పట్టాలా, లేకపోతే నార్మల్గానే వేసేస్తారండి. అంటే నోట్లో ఏలు పెట్టడం కన్నా మామూలుగా పట్టేసుకుంటే ఇప్పుడు మీరు పట్టుకున్నారు ఫ్రీగానే ఉంటుంది. అదే నోట్లో పెడితే మామూలుగా వాళ్ళకైనా చీరేస్తుంది కదండి, ఇది అంతే. కొరమేనంటే స్పీడ్గా గుద్దుతుంది. అలాగే దీనికి ఉన్నది ఏంటంటే నోట్లో వెళ్ళి పెడితే ఇంకా లాక్కొచ్చేస్తుంది. ఎక్కడెక్కడికి పంపిస్తారండి వీటిని? ఎక్కువ ఒరిస్సాకి, కలకత్తాకి అటు ఎక్స్పోర్ట్ వెళ్తాయండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం దీని రేట్ ఎంత ఉందండి? ఉంటుందండి 85-90 రూపాయలు ఆ రేంజ్లో ఉంటుంది. అవునండి. ఇది మొత్తం అంటే కొల్లేరు ప్రాంతంలో కనిపించేటటువంటి చేపలు ప్రధానంగా అయితే ఏదైతే గడ్డిమోసు కానీ లేదా కొరమేను కానీ వాలుగ కానీ వీటికి ఒక రకమైనటువంటి రూపం, ఆకారం, రంగు ఉంటే ఈ ఏదైతే రూప్చంద్ ఉందో, ఈ రూప్చంద్ దీనికి భిన్నమైనదిగా చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాలు ప్రత్యేకంగా, అంటే ఇక్కడ స్థానికంగా అయితే ఎవరు ఈ చేపను తినరు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. దీనికి పూర్తిగా కూడా మనిషిని పోలిన దంతాలు ఉండటం అనేది ఈ చేప ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 మాదేపల్లి నుంచి.